కేరళకు కేంద్రం అండగా ఉంటుందని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విపత్తు చిన్నది కాదని, వందల కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయని చెప్పారు. డబ్బులు లేవనే కారణంతో ఏ సహాయక చర్యలు ఆగొద్దని ఆదేశించారు. వయనాడ్లో పర్యటించిన ఆయన సీఎం విజయన్తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. వయనాడ్ బాధితులు ఎవరూ ఒంటరి వాళ్లు కాదని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. కేరళ వయనాడ్లో పర్యటించిన మోదీ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో కలిసి అధికారులతో రివ్యూ చేశారు. ఘటన జరిగిన రోజున ఉదయమే పినరయితో మాట్లాడామని, క్విక్గా స్పందించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసుల సహాయం అందించారని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని. चाहे राज्य सरकार हो, केंद्र सरकार हो या देश के जन जन नागरिक हो, हम सब उस संकट की घड़ी में उनके साथ हैं। सरकार ने जो नीति नियमों के तहत जो आपदा प्रबंधन के लिए राशि भेजते हैं, उसका काफी हिस्सा पहले ही दिया हुआ है और भी हिस्सा हमने तुरंत रिलीज किया है। हमारे लिए इन परिजनों को फिर से एक बार, क्योंकि छोटे बच्चे हैं, परिवार में सब कुछ खो चुके हैं, इनके लिए एक लंबे समय की योजना हम लोगों को बनानी होगी और उसमें भी जो कुछ भारत सरकार अपना हाथ बटा सकती है वो बटाएगी। డబ్బు లేనందునే సహాయక చర్యలు నిలిచిపోయారనే మాట రావొద్దని అధికారుల్ని ఆదేశించారు ప్రధాని మోదీ. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులన్నీ పరిశీలిస్తామని, 100% నెరవేరుస్తామని చెప్పారు. ప్రాణాలతో బయటపడ్డ వారిని కలిస్తే గుండె బరువెక్కిందని అన్నారు. విపత్తు సాధారణమైంది కాదని, వేలాది కుటుంబాల కలలు చెదిరిపోయాయని అన్నారు మోదీ. हमारे जो परिवारजन इस समस्या में घिरे थे, उनकी सहायता करना ये त्रासदी सामान्य नहीं है। सैकड़ों परिवार के सपने उजड़ गए हैं और प्रकृति ने अपना जो रौद्र रूप दिखाया, जिन परिजनों ने अपने स्वजन खोए हैं, उसकी पूर्ति करना तो हम मनुष्य के लिए संभव नहीं है। అంతకుముందు సహాయక శిబిరాల్ని సందర్శించిన మోదీ కొండ చర్యలు విరిగిపడి సర్వం కోల్పోయిన వారిని పరామర్శించారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఓదార్చారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు ప్రధాని మోదీ. అధికారులు, ఆర్మీ ఉన్నత అధికారులు రెస్క్యూ చర్యల్ని వివరించారు. వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడిన విషయాల్ని మోదీకి తెలిపారు. సీఎం విజయన్తో కలిసి ఏరియల్ వ్యూ చేశారు ప్రధాని. వరద ప్రభావిత ప్రాంతాలైన పుంచిరిమట్టం, ముడక్కై, చూరల్మల్ ప్రాంతాల్ని పరిశీలించారు. ఆ తర్వాత పునరావాస కేంద్రాల్ని సందర్శించి నిరాశ్రయులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ జరిగిన నష్టాన్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు మోదీ. కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్, కేంద్ర మంత్రి సురేష్ గోపి పాల్గొన్నారు. ఇటీవల వయనాడు కొండ చర్యలు విరిగిపడటంతో 300 మందికి పైగా ప్రజలు చనిపోయారు. వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడటంతో కొన్ని గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.